కల్తీ మద్యం కేసులో తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన జోగి రమేష్ విజయవాడ దుర్గా గుడిలో ప్రమాణం చేశారు. కల్తీ మద్యం పేరుతో నా హృదయం గాయపరిచారు. నా వ్యక్తిత్వం హననానికి పాల్పడ్డారు. అమ్మవారి సాక్షిగా చెబుతున్నాను, నేను తప్పు చేయలేదు, చేయను. ఏడుకొండలు ఇంద్రకీలాద్రి సాక్షిగా సీఎం చంద్రబాబు కూడా ప్రమాణం చేయాలి. అవసరమైతే నార్కో ఎనాలిసిస్, లైవ్ డిటెక్టర్ పరీక్షలు కూడా నేను సిద్ధమని తెలిపారు. అమ్మవారు వాళ్ళకు మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పేసి నేను అమ్మవారిని గత 10 రోజులుగా చెప్తా ఉన్నా, మీడియా మిత్రులు సాక్షిగా చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా, జోగి రమేష్ అనేది నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, చేయనని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగా, గౌరవ ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ అడిగా, వేడుకొండల సాక్షిగా తిరుమల రమ్మని అడిగా, అమ్మ రమ్మని అడిగా. లేదు కాడుతూ పోవడంటే మీ ఇంటికి వస్తానని చెప్పా, లేదు అంటే లైవ్ డిటెక్టర్ టెస్ట్ రెడీ అని చెప్పేశా, లేదు అంటే నార్కో ఎనాలిసిస్ టెస్ట్ రెడీ అని చెప్పేశా. ఈ రోజు దేనికి కూడా స్పందన లేని ఈ ముఖ్యమంత్రి కొడుకు మీరు చూశారు. వీళ్ళే కాదు, ఈ శాఖ మంత్రి వచ్చిన, ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చిన, సిట్ అధికారులు వచ్చిన ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షిగా ఏ తప్పు చేయని జోగి రమేష్ ని నిందల పాలు చేశారు. మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ మీద మేము తప్పుడు మాటలు మాట్లాడామని చెప్పి చెప్పమని చెప్పేసి మీడియా మిత్రులు సాక్షిగా అడుగుతా ఉన్నా.